Hi guys, welcome back to my new vlog. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు డేట్ 2 కానీ ఆ రోజు వ్లాగ్ తీయలేదు కాబట్టి ఈరోజు మీకైతే చెప్తున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు అయితే మోటో బ్లాగ్ సెటప్ అయితే తయారు చేయబోతున్నా. హెల్మెట్ అయితే తీసుకుంటాను నేను వేరేది. ఇది ప్రస్తుతం వచ్చేసి మా మాయది. దీనికి సెట్ చేసి ట్రైల్ అన్నది వేద్దాం అనుకుంటున్నాను. మోటో బ్లాగ్ వీడియో అన్నది వస్తుందా లేదా అని చెప్పి ఇదే ఫోన్ పెట్టి అయితే రికార్డింగ్ అన్నది చేస్తాను. ఒకవేళ నచ్చి నాకు తీస్తే మీకు కూడా నచ్చితే యాక్షన్ కెమెరా అన్నది తీసుకుంటాను. ఓకే, అలాగే హెల్మెట్ అయితే త్వరలో తీసుకుంటాను. నాకైతే హెల్మెట్ లేదు. హెల్మెట్ అనేది వేరేది ఉంది, అది బాగాలేదు. కొత్త హెల్మెట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే దీనికి మౌంట్స్ గట్రా అయితే ఫిట్టింగ్ అనేది చేసి ఒక ట్రయల్ వీడియో అయితే వేద్దాం, ఎలా వస్తుంది ఏంటన్నది. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చాడు. దీనికైతే మౌంట్ అనేది సెట్ చేయాలి, మొబైల్ మౌంట్ గట్రాను. ఓకే, ఇప్పుడైతే సెట్ చేద్దాం దీనికి. మోటో బ్లాగ్లోకి అయితే షిఫ్ట్ అయ్యాం. వీడియో అన్నది ఎలా వస్తుందో తెలీదు, అలాగే ఆడియో అన్నది ఎలా వస్తుందో తెలీదు. జస్ట్ ఇది ట్రయల్కి అని చెప్పి అయితే తీస్తున్నాను. ఇప్పుడు ఇది రావడం బట్టి చూద్దాం దీంట్లో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ గట్రా చేయాలా లేదా అన్నది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే డిమార్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ చీజ్ పాప్కార్న్ అయితే ఉంటుంది, దానికోసం. నాకు చీజ్ పాప్కార్న్ అంటే ఇష్టం, దానికోసం అయితే వెళ్తున్నాం. అలాగే ట్రైల్ వేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి కొద్దిగా దూరం అలాగే హైవే మీద అయితే తీస్తున్నాను. ఇది కనుక బాగా వస్తే నెక్స్ట్ వైజాగ్ దగ్గరలో ఒక మంచి ప్లేస్ అయితే ఉన్నది, దానికి ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాను. అక్కడ ఎక్కువగా వెడ్డింగ్ షూట్స్ గట్రా అయితే తీస్తారన్నమాట. అక్కడైతే బాగుంటుంది ప్లేసు, ఎక్కువగా నేచర్ ఉంటుంది. అలాగే అది ఒక లేక్ టైప్ అన్నమాట. అక్కడ బర్డ్స్ గట్రా అన్నీ అయితే ఉంటాయి. అక్కడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో మోటో బ్లాగ్ కూడా తీద్దాం అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పి ఇది ట్రైల్ అయితే వేస్తున్నాను. ఇది వీడియో అన్నది ఎలా వస్తుందో చూద్దాం. చూసి దాన్ని బట్టి వెళ్ళేటప్పుడు మోటో బ్లాగ్ తీయాలా లేనిది అన్నది డిసైడ్ అయితే అవుతాను. ఓకే, అలాగే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నదో లేదో కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట క్లిక్ చేసి ఆల్ అయితే సెట్ చేసుకోండి. ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, స్టార్టింగ్లో చెప్పలేదు అందుకని ఇప్పుడు చెప్తున్నాను. అలాగే వీడియో అనేది ఎలా ఉందో కింద ఖచ్చితంగా అయితే కామెంట్ అనేది చేయండి, దానివల్ల నాకు తెలుస్తుంది కొద్దిగా. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. అప్పుడే చూడండి ఎంత మంచి ఉందో. చలి అయితే స్టార్ట్ అయింది. అరే దుబాయ్లో టవర్ ఎక్కడికి వస్తుందటి? దుబాయ్లో టవర్ ఎక్కడికి వస్తుందిరా? ఏమో ఎగ్జిబిషన్ అనుకుంటారా? ఎగ్జిబిషనే రా. స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ అయిపోద్ది ఈసారి. మొత్తం అంతా రెడీ అయిపోయింది. బూర్జ్ ఖలీఫా. డిమార్ట్కి అయితే వస్తాం. నీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను రా. నీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను డిమార్ట్కి వస్తామని. ఖాళీగా ఉందా? రేపే. అందరూ విచిత్రంగా షూట్ అన్నాడు రా. ఎప్పుడు మనం పెట్టే ప్లేస్ దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడ పెట్టి వీడియో అన్నది ఎలా వచ్చిందో చెకింగ్ అయితే చేద్దాం. ఓకే, వీడియో అయితే బాగానే వచ్చింది. హెల్మెట్ అయితే మా ఫ్రెండ్ అయితే పట్టుకొని వచ్చాడు డిమార్ట్. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసి తర్వాత పాప్కార్న్ అనేది తీసుకొని తినేసి అప్పుడైతే ఇంటికి వెళ్దాం. ఇప్పుడు లోపల ఒక రౌండ్ అయితే వేద్దాం. చూడండి హెల్మెట్కి అయితే అలా సెట్ చేయను. ఇదైతే మైక్,
దీని లోపల అయితే సెట్ చేసాను. మా వాడు హెల్మెట్ అయితే పెట్టుకున్నాడు. రియాక్షన్ వీడియో తీస్తాడంట. ఇలాంటి ఇంకొకటి ఉన్నాడు రక. ఓకే, లోపల నుంచి అయితే వస్తాం. చీజ్ పాప్కార్న్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు అక్కడ బండి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ తిందాం. ఓకే, చీజ్ పాప్కార్న్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు త్వరగా అయితే దీన్ని ఖాళీ చేసేస్తాం. చూడండి హెల్మెట్ అన్నది ఎలా కనిపిస్తుందో. ఆల్రెడీ మా వాడు మేత అయితే మొదలెట్టాడు. అప్పుడే ఖాళీ చేసాడు. చూడండి ఎంత ఖాళీ చేసాడు. ఓకే, సో అయితే పార్సల్ చేసి తెచ్చాను అనమాట. ఇక్కడ ఇలా అయితే తింటున్నారు. పండక్కి ముగ్గులు అయితే పెడుతున్నారు పెయింట్ తో.